హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే అప్పుల బాధలు ఎలా ఉంటాయి తెలుసా? తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు? ఏదో ఒక వంక చెప్పి దొంగపోతారు అనమాట. దొంగపోయి ఏదో ఒక విధంగా 1 ఎకర్ 50,000, 1,00,000 రూపాయలు, 30,000, 10,000 కానీ వీళ్ళు తీసుకుంటారు. వాడు ఒక టైం ఇస్తాడు. ఆ టైంని కట్టకుంటే మరి ఏదైనా వస్తువు కానీ ఏదైనా అన్న ఏం వస్తువు లేదని నమ్మకంతో ఎవడో ఇస్తాడు, తీసుకుంటారు, హ్యాపీగా ఉంది. తిరిగి ఇచ్చేటప్పుడు మీకెందుకు ఊళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి? మన కుటుంబ సమస్యలు ఎందుకు చెప్తారు? తీసుకునేప్పుడు ఎలా తీసుకుంటారో అలానే తిరిగి ఇవ్వాలి కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మార్నింగ్ నేను డ్యూటీకి వచ్చిన 7 మేడంలో పికప్ చేసుకునే దానికి ఇట్లా బండి తీసుకొని మా ఆఫీస్ నుంచి రోడ్డు మీదకి వచ్చిన. ఒకడు బండి నిలబెట్టినాడు, ఎవడు డబ్బులు ఇచ్చినవాడు. తీసుకున్నవాడు ఎదురైనాడు. వాడు ఏం చెప్తాడంటే, అన్న వాడైతే తీసుకొని 50,000 సంవత్సరం అయిందంట. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. ఇది జరిగేది ఇదే సిచ్యువేషన్, చాలా సార్లు ఇదే జరిగేది. వాడు అన్న రేపిస్తానా, వాడు బండి తీసుకుని 1 నెల కూడా కాలేదంట. మరి అట్టేటప్పుడు వీళ్ళ తీసుకున్నప్పుడు ఎలానో వానికి ఇవ్వాలని ఆలోచన కూడా ఉండాలి కదా. ఎప్పుడోసారి దొరుకుతారు, సరే అది ఇచ్చిపెట్టేసి వాడు రోడ్డు మీద బంగపోతాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు పాపం. ఆ వాల్యూ ఉంటుందా నీకు? నీకు వాల్యూ ఉండదు. ఇతరులు చూస్తుంటారు, ఏంది వీడు అని, ఎంత తప్పు తీసుకున్నాడు అని ఒక నింద. అతను ఏం చేసినాడు? ఏ మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. అదే ఇళ్ళకాడైతే వాళ్ళ భార్య, వాళ్ళ ఇలాంటి వాళ్ళ కొడుకు గిడుకో అన్న రేపిస్తాం నడుస్తూ ఉంటారు. రోడ్ల మీద ఎవడుంటాడు? కొత్త బైకు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అందుకే మన డబ్బులు ఒకరి దగ్గర తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేదానికి ట్రై చేయండి, లేకుంటే అప్పులు చేయకండి దయచేసి. తీసుకున్నాక తిరిగి కట్టలేకుంటే అలాంటప్పుడు అప్పే చేయకూడదు. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు, కొందరు చెడ్డ నాడుగులు ఉంటారు. ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి. ఇలా వచ్చి ఇంట్లో వాళ్ళని తిట్టడము నీకు వాల్యూనే ఉండదు. దయచేసి ఇది ఎందుకు చెప్తానంటే, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తమాషా తీసుకొని అక్కడక్కడ కండకుండా దూరంగా పోదామంటే అని, అది ఎప్పుడోసారి నీ దేవుడు అనేవాడు కొడతాడనమాట. ఎప్పుడైనా కానీ డబ్బులు తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేది నేర్చుకోండి. ఎప్పటికైనా ఎవరికైనా కానీ 1 రూపాయినా సరే మనం బాగా పడకూడదు ఇప్పటికి. ఒకవేళ తీసుకుంటే కెపాసిటీ కట్టాలని ఉంటే, తిరిగి కట్టే కెపాసిటీ ఉంటే తీసుకుని అప్పులు చేయండి, మళ్ళీ తిరిగి కట్టండి. ఓకేనా? బాయ్.